జాబ్కి వెళ్ళాలి, మా పాపని మా హస్బెండ్ని వదిలేసేసి. సో నేను ఎంతోనండి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను ఒక్కరోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ చూడడం వల్ల నేను నా థాట్ని చేంజ్ చేసేసుకున్నాను. ఓకే, వాట్ ఎవర్ ఐ గెట్ మనీ ఫ్రమ్ మై జాబ్, సో ద సేమ్ మనీ ఐ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్ ఆల్సో. సో వై ఐ వాంట్ టు గో టు జాబ్? సో ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎవ్రీబడి నాట్ టు క్విట్ ద జాబ్, జస్ట్ ఇట్ ఈస్ మై ఒపీనియన్. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. రియల్లీ TV5 వారికి నా మనస్ఫూర్తిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా మేము మంచిగా గెయిన్ అవుతున్నాం, నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ సరిపోదని అనుకునే వాళ్ళం, 1 అవర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం సార్. TV5 డైలీ చూస్తాను, అది జస్ట్ ఫ్యాషన్ అయిపోయింది నాకు. దాంట్లో ఐఎమ్ లెర్నింగ్ వెరీ మచ్. TV5 ప్రోగ్రామ్ చూడకుండా ఆ రోజు గడవదు నాకు. మేము రెగ్యులర్గా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ని, స్మార్ట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ని ఫాలో అవుతుంటాము. ఎస్పెషల్లీ వసంత్ గారి ప్రోగ్రామ్స్ కానీ ఆయన ఇంటర్వ్యూ అంటే చాలా ఇష్టము. ఈ సజెషన్స్ ఫాలో అయ్యి యాక్చువల్గా మేము గెయిన్ చేసుకున్నాము. సో వీ రికమెండ్ దిస్ టు ఫాలో బై ఎవ్రీవన్. అదే అభిమానం, అదే జన సందోహం, మార్కెట్ల ఆనుపానులు తెలుసుకుని తీరాలన్న తపన, తాపత్రయం, విజయం సాధించాలి అన్న ఆకాంక్ష వెరసి TV5 వర్క్షాప్స్. సో శ్రీనివాసుని పద సన్నిధిలో తిరుపతి మినర్వా గ్రాండ్లో నిర్వహించిన నిన్న మొన్నటి వర్క్షాప్కి అదే స్పందన, అదే జన సందోహం మనకు కనిపించింది. ఫలప్రదంగా ముగిశాయి. శనివారం కొద్దిగా హాజరు పల్చగా అనిపించినప్పటికీ ఆదివారం వందల సంఖ్యలో ఇన్వెస్టర్లు హాజరై తమ అభిమాన ఎనలిస్ట్ని కలిశారు. అలాగే ముఖ్యంగా మన వర్క్షాప్స్కి అటెండ్ అయ్యే మహిళల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నిన్న మొన్నటి వర్క్షాప్స్లో కూడా అదే ట్రెండ్ కనిపించింది. ఇందాకటి బయట చూసాం మనం, జయంతి బెంగళూరు నుంచి వచ్చారు. తన జాబ్కి రిజైన్ చేసి, జాబ్ అంటే ఏదో చిన్న చితక జాబ్ కాదు, మంచి రెమ్యునరేషన్ ఉన్న జాబ్ని విడిచిపెట్టి ఈ వర్క్షాప్ మార్కెట్స్లోకి ప్రవేశించి డబ్బులు చేసుకుంటూ అండ్ షీ సక్సెస్ఫుల్లీ ఎర్నింగ్ మనీ. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నౌ. సో బెంగళూరు, చెన్నై, కడప, నెల్లూరు ఇలా రకరకాల ప్రాంతాల నుంచి ప్రయాణం అయి వచ్చి మరీ మహిళలు వర్క్షాప్స్కి హాజరు కావటం మంచి పరిణామం ఇది. అనంతపురం నుంచి ఒక ఆయన వచ్చారు, తన 2 చిన్న పిల్లలు, ఆడపిల్లలతో వచ్చి వాళ్ళకు కూడా ఈ వయసు నుంచే మార్కెట్స్ గురించి తెలియచేయాలి అన్న ఆకాంక్ష. అలాగే ఇప్పుడు మనం చూసిన మహిళా ఇన్వెస్టర్లు వాళ్ళ బైట్స్ కూడా విన్నాం. సో సర్వత్రా ఒక ఆసక్తి వ్యక్తమవుతోంది. స్టాక్ మార్కెట్స్లో ప్రవేశించాలి, స్టాక్ మార్కెట్స్లో ప్రవేశించడం ద్వారా మాత్రమే మన ఫ్యామిలీస్కి వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతాం. మరొక ప్రత్యామ్నాయం ఏదీ లేదు. అది మన సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, లేదా ఫుల్ టైమ్ మార్కెట్ను ఒక యాక్టివిటీగా తీసుకోవడం కావచ్చు. ఆఫ్ కోర్స్ క్యాపిటల్ ఈజ్ ఇంపార్టెంట్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, తర్వాతే రిటర్న్స్ సాధించడం. సో తిరుపతి వర్క్షాప్స్ని విజయవంతం చేసిన ప్రేక్షక మహాశైలు, ఇన్వెస్టర్ మహాశైలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనం కార్యక్రమాన్ని, బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని 8:30 నుంచి 9:30 వరకు పొడిగించడం అందరికీ ఆనందదాయకం ఉంది అని వాళ్ళందరూ చెప్పిన మాటలు విన్నప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. సో వి థ్యాంక్ ఆల్ ది తిరుపతి ఇన్వెస్టర్స్. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే, ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కొన్ని మార్కెట్స్ ఆఫ్ కోర్స్ చైనాతో సహా ఇతర మార్కెట్స్ హాలిడే తీసుకుంటున్నాయి. అక్కడ లూనార్ ఇయర్, కొత్త సంవత్సరం ప్రారంభ వేడుకలు ఆల్మోస్ట్ 1 వీక్ జరుగుతాయి అక్కడ. సో అందువల్ల ఆ మార్కెట్స్ ఇవాళ పనిచేయడం లేదు. SGX నిఫ్టీ మాత్రం 10,462 స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తోంది. అండ్ క్యూస్ గమనిస్తే మనకు గ్లోబల్ క్యూస్ కంటే కూడా లోకల్ డొమెస్టిక్ క్యూస్ ఇప్పుడు నీరవ్ గేట్, ఇంతకుముందు రకరకాల గేట్లు మనం చూసాం, కుంభకోణాలని గేట్స్ అని పిలవటం పరిపాటి. సో నీరవ్ గేట్ అంటే నీరవ్ మోడీ వజ్రాల వ్యాపారి, వజ్రాల స్మగ్లర్లను మనం గతంలో విలన్లుగా టీవీలో చూపిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు పెద్ద పెద్ద వజ్రాల వ్యాపారులు అందరూ గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ కావచ్చు, అలాగే నీరవ్ మోడీ జ్యువెలర్స్ ప్రమోటర్ కావచ్చు, వీళ్ళందరూ బ్యాంకుల్ని హరి అనిపించి విదేశాలకు పారిపోయిన వైనం చూస్తున్నాం మనం. సో దీని ప్రభావం రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై ఏ విధంగా ఉంటుందనేది ఎప్పటికప్పుడు జరిగే పరిణామాల ద్వారా మాత్రం మనకు తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక్కదానికే 20,000 కోట్ల రూపాయల బొక్క పడింది అనే ఒక అంచనా మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. సో ది స్కామ్ సైజ్ ఈజ్ ఎక్స్పాండింగ్. ఇంతకుముందు 11,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 20,000 కోట్లు అంటున్నారు. అండ్ ఆర్బీఐ చెప్తోంది మేము ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వలేదు బ్యాంక్స్కి, పిఎన్బి నుంచి
తప్పనిసరిగా పిఎన్బి వీళ్ళందరికీ పే చేసి తీరాల్సిందే అంటూ ఏమీ ఆర్డర్స్ ఇవ్వలేదు అంటూ ఆర్బీఐ చెప్తోంది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ పరిస్థితి అయితే దయనీయంగా ఉంది. తన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో తనకున్న స్టేక్ని అమ్ముకొని మరి ఈ సంక్షోభం నుంచి బయటపడాల్సిన పరిస్థితి. అలాగే మరోవైపు యూకో బ్యాంక్ చెప్తోంది 2623 కోట్ల రూపాయల ఎక్స్పోజర్ మాకుంది ఈ స్కామ్లో అని. అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ మరోవైపు బుడ్డ బ్యాంక్, బట్ వాళ్ళు కూడా వాళ్ళకు $2 million పనిలో పనిగా అన్నీ బయట పెట్టేస్తే ఓ పని అయిపోతుంది అన్నట్లుగా $2 million ఆఫ్ రెమిటెన్సెస్ ఫ్రాడ్ జరిగింది మా దగ్గర అంటూ. చిన్న మొత్తమే, బట్ బ్యాంక్ సైజ్ కూడా చిన్నదే. సో ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. బ్యాంక్స్ అన్నీ ఒక రకమైన సంక్షోభంలో ఇరుక్కున్నట్లుగా అనిపిస్తుంది, పబ్లిక్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ స్మాల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్లో లాస్ట్ వీక్ మనం సెల్లింగ్ గమనించాం. ఎస్ బ్యాంక్ 7%, యాక్సిస్ బ్యాంక్ 5.3%, ఐసిఐసిఐ బ్యాంక్ 4% నష్టపోయాయి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ కోర్స్ ప్రస్తుత కుంభకోణానికి మొత్తానికి కేంద్ర బిందువు, 21% పిఎన్బి షేర్లు నష్టపోవడం చూసాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10% నష్టపోయింది. ఇలా ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తోంది. ఎక్కడ ఈ సెల్లింగ్ ఆగుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందన్న అంశంపై మార్కెట్స్ గమనం ఆధారపడుతుంది. దీని కంటేజియన్ ఎఫెక్ట్, దీని ప్రభావం ఇతర స్టాక్స్ మీద కూడా మనకు కనిపిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇలా డెలివరీ బేస్డ్ సెల్లింగ్ చాలా బ్యాంకింగ్ కౌంటర్స్లో అండ్ ఇండెక్స్ స్టాక్స్, ఈవెన్ ఐషర్ మోటార్స్, మారుతి లాంటి కంపెనీలకు కూడా సెల్లింగ్ సెగ తగులుతోంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం. స్టిక్ టు క్వాలిటీ లార్జ్ క్యాప్ స్టాక్స్, అవాయిడ్ మిడ్ క్యాప్ స్టాక్స్. ఆఫ్ కోర్స్ దేర్ ఈస్ సమ్ పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ ది స్టీల్ సెక్టర్. భూషణ్ స్టీల్స్ ఆస్తులు కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆల్మోస్ట్ ఇక డీల్ ఖరారైంది. సుమారుగా 35,000 కోట్ల రూపాయలు బ్యాంక్స్కి రుణాల తీర్చివేతకు, భూషణ్ స్టీల్ గతంలో చేసిన రుణాల తీర్చివేతకు టాటా స్టీల్ సంసిద్ధం అవుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఇది బ్యాంకింగ్ స్టాక్స్ ఒకవైపు కుంభకోణం తాలూకు నెగిటివ్ సెగ ఉంటే, ఇటువైపు నుంచి కొంత తీపి కబురు పాజిటివ్ వార్త వస్తుంది. బ్యాంక్స్ ఇంతకుముందు భూషణ్ స్టీల్కి ఇచ్చిన లోన్స్ని కనీసం మోర్ దాన్ 50% రికవర్ చేసుకునే అవకాశం. సో బ్యాంక్స్కి హెయిర్ కట్ అంటే వాళ్ళు లోన్ని రీస్ట్రక్చర్ చేసినప్పుడు కోల్పోవలసిన నష్టం ఏదైతే ఉంటుందో అది తగ్గే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఈ పరిణామాన్ని కూడా వాళ్ళు మార్కెట్స్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మేరకు ప్రైస్ కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ రకరకాల పరిణామాలు. వజ్రాలు పనిచేస్తాయా వాటి మార్కెట్ మీద, స్టీల్ పనిచేస్తుంది అనేది చూడాలి. మరి కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. ఈలోగా అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్ మీరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓపెనింగ్ కొద్దిగా పాజిటివ్గా ఉండబోతోంది, బట్ సస్టైన్ అవుతుందా ఇది? యా, ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ మనకి బిలో 100-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుందండి. సో మనం చూస్తే కనుక 2310 లాస్ట్ ఇయర్ ఏ రోజైతే మనకి 210 crore బ్యాంకింగ్ అనౌన్స్ చేశారో, బేసికలీ బ్యాంక్స్కి ఇస్తామని ఫైనాన్స్ మినిస్టర్, ఆ లెవెల్స్కి ఆల్మోస్ట్ మనం రీచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. దో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆ లెవెల్ కింద ట్రేడ్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ పిఎన్బి, అలహాబాద్, ఆంధ్రా బ్యాంక్, ఇవన్నీ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి 2-3 బ్యాంక్స్ వల్ల బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవ్వగలుగుతుంది. సో ఈ నేపథ్యంలో మొన్నటి లో ఏదైతే ఉందో 25,023, ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక 24,530, మనం 23/10/2017 రోజు ఏదైతే లో ఉందో ప్రాబ్లీ అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో మనం గత కొన్ని రోజులుగా క్లియర్గా చెప్తున్నాం, సెల్ ఆన్ ర్యాలీస్తే మనం బ్యాంక్ నిఫ్టీ వరకు అట్లీస్ట్ వీ షుడ్ యాక్ట్ అనేది. సో ఈ నేపథ్యంలో 25,463 అనేది 100-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ మార్కెట్స్ కొద్దిగా రికవర్ అయ్యి పుల్ బ్యాక్ వస్తే కనుక డెఫినెట్లీ సెల్ ఆన్ ర్యాలీస్గానే మనం బ్యాంక్ నిఫ్టీలో చెప్పుకోవచ్చు. అండ్ మేబీ 25,000 కట్ అయితే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ డౌన్ సైడ్లో మేబీ 500 points దాకా కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ పరంగా చూస్తే కనుక ఫ్రైడే వచ్చిన బార్ మనకు క్లియర్లీ ఒక బేరిష్ బార్ రావటం చూసాం. సో ఓన్లీ థింగ్ ఏంటంటే 10,412 ఏదైతే 100-day మూవింగ్ యావరేజ్ ఉందో, ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అవుతే నిఫ్టీ కూడా డెఫినెట్లీ వీక్నెస్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈవెన్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ 10,614 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. సో గత కొన్ని సెషన్స్లో అక్కడే మనకి రెసిస్టెన్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రాబ్లీ పుల్ బ్యాక్ వచ్చి 100-120 points వస్తే షార్ట్ పొజిషన్సే క్రియేట్ చేసి మేబీ నిఫ్టీలో 10,640 అబోవ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో కూడా ఐ థింక్ చాలా చూసి ఉండాలి మనం. సెలెక్టివ్ స్టాక్స్ని మనం వీ షుడ్ ట్రేడ్ అని చెప్పొచ్చు. సో F&O స్పేస్లో ప్రాబ్లీ TV18 ఒక స్టాక్ అరౌండ్ 48-49 ఇన్ కేస్ కరెక్ట్ అవుతే కనుక అది యాడ్ చేసుకోవచ్చు. మేబీ రేమాండ్స్ 860-870 మధ్యలో 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. అది కూడా అట్లీస్ట్ 1 year 1.5 year వ్యూ ఉంటేనే ఈ 2 స్టాక్స్ F&Oలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇంట్రాడేలో ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు?
చూడండి, ట్రేడింగ్ పరంగా చెప్పాలంటే మార్కెట్స్ చాలా బేరిష్గా చూసాము. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో హెవీ సెల్లింగ్ అనేది మనకి ఇట్లా లాస్ట్ 1.5 అవర్లో చూసాము. ఓవరాల్గా బ్యాంక్స్ మనకి కల్పిట్గా కనిపిస్తున్నాయి. రానున్న నెక్స్ట్ 2-3 రోజుల్లో కూడా ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. దాని కారణంగా నిఫ్టీ హయ్యర్ లెవెల్ సస్టైన్ కాకపోవచ్చు. ఇప్పుడు కూడా ఏంటంటే F&O క్లోజింగ్ వచ్చింది కాబట్టి సిరీస్ మొత్తం మనకి లాస్ట్ సిరీస్ ఏవే గెయిన్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. అయితే కొన్ని స్టాక్స్లో లైక్ అంటే 1 or 2 days కోసం ఐటీ కానీ కొంత ఫార్మా కౌంటర్స్ 1-2 కౌంటర్స్లో కొంచెం ఏదైనా బయింగ్ వెళ్ళొచ్చు. బట్ ఓవరాల్గా ట్రెండ్ కానీ చూసుకుంటే మాత్రం బయింగ్ అంత అనుకూలంగా లేదు. ఈరోజు విషయానికి వస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ వీక్ అయినా కూడా రిలయన్స్ ఇన్ఫ్రా కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దాన్ని 460 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. 442 అండ్ 438 దాకా రావడానికి అవకాశం ఉంది. పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం ఈవెన్ 420 దాకా ఈ సిరీస్లో ఈ స్టాక్ రావచ్చు. అదేవిధంగా ఈ సిరీస్లో ఇంకొక ఇది రిలయన్స్ ఇన్ఫ్రా అండర్ పర్ఫామ్ చేసింది. అవుట్ పర్ఫామ్ చేసింది JSW స్టీల్. చూసుకుంటే ఇది 314 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి 314కి వచ్చినప్పుడల్లా కూడా దీన్ని సెల్ చేయమంటాను. 360 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. రానున్న రోజుల్లో ఇది 306 అండ్ 302 దాకా రావచ్చు. అయితే నెక్స్ట్ సిరీస్లో ఇది రావడానికి అవకాశం ఉంది. ఈ సిరీస్లో మాత్రం పెద్దగా పడకపోవచ్చు. బట్ పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం దీన్ని సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. ఆ తర్వాత బయింగ్ విషయానికి వస్తే మాత్రం NCC ఒకటి రీసెంట్ డేస్లో చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఎవరీ డిప్లో కూడా దీన్ని షార్ట్ టర్మ్కి వీతో బై చేసుకోమంటాను. అదేవిధంగా అపోలో టైర్స్ కూడా ఎవరీ డిప్లో కూడా షార్ట్ టర్మ్కి బై చేసుకోవచ్చు. నిఫ్టీకి 10,420 దగ్గర సపోర్ట్ ఉంది. వన్స్ 10,420 అండ్ 10,400 కానీ కట్ అయిందంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో 10,250 దాకా రావడానికి అవకాశం ఉంది. ఓకే అండి, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకోవాల్సిన సమయం. చిన్న విరామం తర్వాత ఓపెన్ చేద్దాం. ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. నీరవ్ గేట్ ప్రస్తుతం పబ్లిక్ సెక్టర్ ఆర్ రెదర్ ఓవరాల్ ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ను కుదిపేస్తున్న ఒక అతిపెద్ద భారీ కుంభకోణం. సో నీరవ్ గేట్ అంటే నీరవ్ మోడీ అనే ఒక వజ్రాల వ్యాపారి చేసిన కుంభకోణం కాబట్టి దీన్ని ఇంతకుముందు వాటర్ గేట్, సత్యం గేట్ ఇలా అనేవాళ్ళం కదా. ఇప్పుడు నీరవ్ గేట్ అనమాట. సో బ్యాంకింగ్ అఫీషియల్స్ PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాడీ హౌస్ అనే ఒక బ్రాంచ్, ముంబైకి చెందిన బ్రాంచ్ ఇది. ఈ బ్రాంచ్లో మొత్తం కుంభకోణం అక్కడే కేంద్ర బిందువుగా సాగింది. సో అందులో ఉన్న ఒక 2-3 బ్యాంకింగ్ అఫీషియల్స్ కలిసి కుమ్మక్కై ఈ కుంభకోణానికి దారితీశారు. సో వాళ్ళ ముగ్గురికి ఎంత లంచం అంది ఉంటుంది ఒకసారి చిన్న అంచనా వేస్తే సుమారుగా 823 కోట్ల రూపాయలట. ముగ్గురు అఫీషియల్స్ ఇప్పటిదాకా మనకి ఇందులో సూత్రధారులుగా కనిపిస్తున్నారు. ఆ ముగ్గురికి 823 కోట్లు ముట్టుంటాయి. ఎందుకంటే ప్రతి స్విఫ్ట్ ట్రాన్సాక్షన్కి ఒక 2% కమిషన్ ఛార్జ్ చేస్తారట వీళ్ళు. సో తప్పుడు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఇచ్చినప్పుడల్లా 2% కమిషన్ ఛార్జ్ చేస్తారట పర్ ఇయర్. ఒక LOU వీళ్ళు కనుక తప్పుడుది జారీ చేశారంటే బ్యాంక్ అకౌంట్ బుక్స్లో అది కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాంక్కి జవాబుదారితనం బ్యాంక్ది, లంచాలు ఆఫీషియల్స్కి. సో ముగ్గురు కలిసి సుమారుగా 800 కోట్లకు పైగా సంపాదించాలని వార్తలు వస్తున్నాయి. ఏం చేసుకుంటారు ఇంత డబ్బు? ఇలా అవినీతి పాపపు సొమ్ముతో నిద్ర ఎలా పడుతుంది మనకు అర్థం కాని విషయం, వాళ్ళకి తెలియాలి. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ బెంగళూరు నుంచి సర్వేష్. హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సర్వేష్. సార్ నేను ఒక షాప్ వినైల్ కెమికల్స్ తీసుకోవాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కి. 1 or 2 years హోల్డ్ చేయాలనుకుంటున్నాను. ప్లస్ AC యాక్షన్ కన్స్ట్రక్షన్ ఇది కూడా తీసుకోవాలనుకుంటున్నాను 1 or 2 years కి. సో ఎలా ఉండొచ్చు స్టాక్ ఇది? సో యాక్షన్ కన్స్ట్రక్షన్ అండ్ వినైల్ కెమికల్స్ VINYL for 1 to 2 years. ప్రాబ్లీ వినైల్ కెమికల్ మీరు చూస్తే అదొక సబ్ మిడ్ క్యాప్ స్టాక్ అండి. సో ప్రాబ్లీ ఐ థింక్ మీరు 20-25 రూపీస్ ప్రైస్ కోసం అట్రాక్ట్ అయినట్టు కనిపిస్తుంది మీరు. సో ఇఫ్ యూ హ్యావ్ టు బీ ఇన్ ఇట్లాంటి టైంలో మంచి స్టాక్స్ ఫ్రంట్ లైన్లో ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ ఇంకా కరెక్ట్ అయినప్పుడు ఇట్లాంటి స్టాక్స్ దే విల్ కరెక్ట్ వెరీ హార్ష్లీ. సో ఆల్రెడీ స్టాక్ 32 రూపీస్ నుంచి 14 దాకా పడుతుంది చూసాం. సో ఈ స్టాక్ని అయితే అవాయిడ్ చేయమని చెప్తాం. ఇన్ కేస్ అదే స్పేస్లో మీరు ఉండాలి అనుకుంటే కనుక ఎక్స్పెన్సివ్ అయినా కూడా
ప్రాబ్లీ తిరుమల కెమికల్స్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఈవెన్ స్టాక్ 2100 ప్రైస్ ఉంది. సో ప్రాబ్లీ 10% కరెక్షన్ వస్తే కనుక తిరుమల కెమికల్స్లో మీరు తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఏస్ కన్స్ట్రక్షన్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అండి చార్ట్స్ పరంగా చూస్తే కనుక. సో ఆల్రెడీ స్టాక్ మనకి 65 నుంచి క్లోజ్ టు 204 దాకా లాస్ట్ 5 monthsలోనే పెరిగిన స్టాక్ ఇది. మేబీ కొద్దిగా డిప్స్లో యూ కెన్ ట్రై టు బై. నా ఉద్దేశంలో 20-day మూవింగ్ యావరేజ్ 169, కరెంట్ మార్కెట్ ప్రైస్ 184 ఉంది, అండ్ స్వింగ్లో ఇస్ 145. సో బిట్వీన్ 169 and 145, 2 or 3 price pointsలో ఏస్ కన్స్ట్రక్షన్ మీరు డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చు. Vinyl Chemicals is 112 rupees. Actually, so this is a fibers and plastics old company. మంచి కంపెనీ. So it's a okay kind of a company. So you have chosen good companies. Only thing is కొద్దిగా డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకోండి. అండ్ ఈ మార్కెట్స్లో ఇవి గతంలో చూపించినటువంటి పెర్ఫార్మెన్స్ రాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి కొద్దిగా ఎక్స్పోజర్స్ మాత్రమే తీసుకోండి. డోంట్ ఇన్వెస్ట్ హ్యూజ్ మనీస్ ఇన్ దీస్ కంపెనీస్. ఇంకోటి ఇది బాగా టర్న్ ఓవర్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడిందండి. 1 yearలో ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో బాగానే ఉంది. అయితే సొంతగారు అన్నట్టుగా ఇప్పుడే కాకుండా మిడ్ క్యాప్లో బాగా సెల్లింగ్ ఉంది కాబట్టి కొంచెం కరెక్షన్స్లో దీని లాంగ్ టర్మ్కి బెట్ చేయొచ్చు అండి. తర్వాత కలర్ కడప నుంచి మస్తాన్. హలో, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి మస్తాన్. సార్ మొదటగా TV5 వాళ్ళకు శుభాకాంక్షలు సార్. తిరుపతిలో మీరు మీటింగ్ ఏర్పాటు చేసినందుకు. మీరు రాలేదు మరి తిరుపతి? వచ్చినాను సార్. వచ్చారా? థ్యాంక్ యూ అండి. వచ్చాను సార్. సార్ నేను అల్కార్గో లాజిస్టిక్స్ లో లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. మీరు నేర్పించిన ఫండమెంటల్స్ ప్రకారం నేను ఆలోచిస్తే ఇది ఇప్పుడు ఎంటర్ అయ్యేదానికి కరెక్ట్ పొజిషన్ అనుకుంటున్నా. సో మీ సజెషన్ సార్. సో అల్కార్గోలో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ సమయంలో. చూడండి, లాజిస్టిక్ స్పేస్ చాలా వరకు ఇది మనకి బుల్ మార్కెట్లో కూడా పార్టిసిపేషన్ లేదండి. ఉన్న వాటిలో ఆల్ కార్గో లాజిస్టిక్ పర్వాలేదు. అయితే ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ మాత్రం మనం ఇంతకుముందు చాలాసార్లు అనుకుంటున్నాం, లాస్ట్ ఒక 1 month నుంచి కూడా అనుకుంటున్నాము, లార్జ్ క్యాప్లోనే యాక్టివిటీ ఉంటుందండి. బట్ ఆల్ కార్గో మాత్రం పర్లేదు, డీసెంట్ కంపెనీనే, నాట్ బ్యాడ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడే వద్దండి. అయితే లాజిస్టిక్ స్టాక్స్లో దీనికన్నా మంచి కంపెనీస్ ఉన్నాయి, దాని వైపు వెళ్ళమంటాను. ఆల్ కార్గో కన్నా వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోండి. మిడ్ క్యాప్ జోలికి మాత్రం కొంచెం అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 months వెళ్ళవద్దని చెప్తాను. లాజిస్టిక్స్లో దీనికన్నా మీరు ఆల్ కార్గో కన్నా వేరే దాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొనడానికి హడావడం లేదు. నిన్న మనం తిరుపతి వర్క్షాప్లో కూడా మీరు గమనించి ఉంటారు కదా, పదే లార్జ్ క్యాప్ స్టాక్స్నే సజెస్ట్ చేయడం జరిగింది. రికమెండేషన్స్, స్పెసిఫిక్ రికమెండేషన్స్ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ని ఇవ్వడం కూడా జరిగింది. సో ఎటువంటి స్టాక్స్ ఇచ్చామనేది మీకు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి కొద్ది రోజులు మాత్రం లెటస్ కాన్సన్ట్రేట్ అవర్ ఫోకస్ ఆన్ ది లార్జ్ క్యాప్స్. అవి రకరకాల సెక్టర్స్ సంబంధించిన లార్జ్ క్యాప్స్. తర్వాత నల్గొండ నుంచి నవీన్. హలో సార్. TV5 వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సార్, మీరు చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అడగండి నవీన్. సార్ నేను కొత్తగా నా 20 years సార్, నేను కొత్తగా ఎంట్రీ అయ్యాను సార్ మార్కెట్లోకి. అయితే సార్ నేను రాయల్ ఓరిచ్డ్ హోటల్ తీసుకున్నాను సార్. ఫస్ట్ రాగానే కొంచెం అది మంచి స్టాక్ ఒక 30,000 పెట్టి తీసుకున్నాను సార్. రాగానే హోటల్ స్టాక్ కొనేసారు. సో 20 ఏళ్ల లేత వయసులో మీరు మార్కెట్లోకి ఎంటర్ కావడం అనేది ఒక మంచి విషయం, మంచి పరిణామం. అండ్ యూ షుడ్ కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్ ఫర్ గెటింగ్ ఇన్ టు ది స్టాక్ మార్కెట్స్. మంచి ఫ్యూచర్ ఉంటుంది డెఫినెట్లీ. కీప్ ఇన్వెస్టింగ్ యువర్ సేవింగ్స్ మనీ ఇన్ ది మార్కెట్స్, బట్ స్టాక్ సెలక్షన్లో జాగ్రత్తగా ఉండాలి. రాయల్ ఆర్చిడ్ మరి అడిగి మరి తీసుకున్నాను సార్ మనీ, నేను మంచిగా ఇన్వెస్ట్ చేస్తాను చెప్పినది. అయితే తీసుకున్నా సార్, రాగానే అది మనీ పోతాయేమోనని కొంచెం. ఏ రేట్లో కొన్నారు మీరు రాయల్ ఆర్చిడ్? అది నేను కొంచెం 196లో తీసుకున్నాను సార్, అంతే ఉంది. కొంచెం దిగులు పడకండి. ఇట్ సీమ్స్ టు బి ఏ గుడ్ హోటల్ డూయింగ్ వెల్. సో ఎలా చార్ట్స్ పరంగా కూడా చాలా బాగుందండి స్టాక్ చూస్తే కనుక. ఆల్మోస్ట్ మనకి 130 నుంచి ఇది లాస్ట్ 3 monthsలో 227 దాకా పెరగటం చూసాం. సో ఫ్యూచర్ ఈజ్ లుకింగ్ గుడ్. చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక దీని ఆల్ టైమ్ హైస్ క్లోజ్ టు అరౌండ్ 240-260 మధ్య దాకా వెళ్ళటం చూసాం. సో నా ఉద్దేశంలో 2007 హైస్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, విచ్ ఈజ్ అరౌండ్ 240. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. బట్ ఇలాంటి స్టాక్స్కి మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. 197లో కొన్నారు. ఇన్ కేస్ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి అరౌండ్ 160-165 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోండి. ప్రాబ్లీ 1 yearలో అట్లీస్ట్ 15-20% రిటర్న్ కైండ్ ఆఫ్ ఇచ్చే స్టాక్ ఇది. ఓకే, కొన్ని మెయిల్స్ వస్తున్నాయి. రాఘవేందర్ మెయిల్ పంపించారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలయన్స్ జియోకి విక్రయిస్తే ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న రుణభారంతో అలాగే కొనసాగితే లాంగ్ టర్మ్ కోసం ప్రస్తుతం ఉన్న షేర్స్ని హోల్డ్ చేయించాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలయన్స్ జియోకి విక్రయిస్తే
వెల్ అండ్ గుడ్. కాకపోతే ఎక్కడ ఏ రేషియోలో షేర్లు కేటాయిస్తారు, వాల్యుయేషన్ ఎంత వస్తుంది రిలయన్స్ కమ్యూనికేషన్స్కి, ఎంటర్ప్రైజ్ వాల్యూ ఎంత కన్సిడర్ చేస్తారు, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. కొద్దిగా ఈ ప్రక్రియ ముందుకు సాగినప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలి ఏంటి అనేది. హోల్డ్ చేయండి ప్రస్తుతానికి, ఎందుకంటే గత్యంతరం ఏం లేదు, ప్రైస్ కూడా పడిపోయింది కాబట్టి. దెన్ భూషణ్ స్టీల్ షేర్ హోల్డర్స్ కూడా అదే పరిస్థితి అండి. ప్రస్తుతానికి నియర్ టర్మ్లో కొంచెం పెయిన్ ఉంటుంది, బట్ మీడియం టు లాంగ్ టర్మ్ మైట్ బి గుడ్. ఎందుకంటే టాటా స్టీల్లో దీన్ని మెర్జ్ చేస్తారు, తప్పదు, సో ఇన్ఎవిటబుల్ అది. సో మెర్జ్ చేసినప్పుడు మంచి మేనేజ్మెంట్ వస్తుంది, ఒక గొప్ప పెద్ద కంపెనీ అవుతుంది. సో ఇవన్నీ కూడా భూషణ్ స్టీల్ షేర్ హోల్డర్స్కి మంచి పరిణామాలే. అలా అని చెప్పేసి ఇప్పుడు హడావుడిగా కొనొద్దు. సో కొద్దిగా పరిణామాలన్నీ ముందుకు సాగిన తర్వాత బయింగ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. చిన్న బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కొత్తగా పరిశ్రమలు స్థాపిద్దాం అనుకునే బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రోత్సహించడం కోసం 0 to 1 టేక్ ఏ లీప్ పేరుతో హైదరాబాద్లో ఒక స్టార్టప్ మాస్టర్ క్లాస్ని నిర్వహించింది ఐఐటి కాన్పూర్ అల్యూమ్నై అసోసియేషన్. సో ఈ స్టార్టప్ మాస్టర్ క్లాస్ కార్యక్రమానికి ఐఎస్బి అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, క్వాల్కామ్ ఈ రెండు భాగస్వామ్యం చేపట్టగా నగరానికి చెందిన అనేక స్టార్టప్ కంపెనీస్ ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఈ సమ్మిట్లో పాల్గొన్న ప్రముఖులు ఔత్సాహిక వ్యాపారవేత్తలకి అనేక సూచనలు సలహాలు ఇచ్చారు. మహామహులందరూ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇండియాలో స్టార్టప్ కంపెనీ సిచ్యువేషన్ చాలా ఎంకరేజింగ్గా ఉందండి. మనకు స్టార్టప్ అనేటటువంటిది ఇమ్యూనెంట్ నీడ్ అనమాట, అవసరం మనకి ఈ రోజుల్లో. మన పిల్లలకి ఉద్యోగాలు కావాలి. పెద్ద కంపెనీస్ ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేయవు, చిన్న చిన్న కంపెనీలే ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేస్తాయి అన్నమాట. అందుకోసం మన చిన్న కంపెనీలు అంటే స్టార్టప్ని బాగా ఎంకరేజ్ చేయాలి. ప్రపంచంలో ఎప్పుడూ టెక్నాలజీ ఇంత యాక్సలరేషన్లో లేదు. ఈ రోజు టెక్నాలజీ మారడంతో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి మనకి. ఈ ఆపర్చునిటీస్ని ఎంటర్ప్రినర్స్ని దాన్ని కన్వర్ట్ చేసుకుని ఒక ఎంటర్ప్రైజ్గా తయారు చేస్తారనమాట. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. వీటన్నిటి మూలంగా అండి మన స్టార్టప్ ఈకో సిస్టమ్ బాగా వృద్ధిలోకి వస్తూ ఉంది. Had a good turnout here and it will help all the Hyderabad based startups. The main outreach how we did it is we had it through LinkedIn, and we have multiple startup groups in Facebook as well. So we interacted with the startups on Facebook, and we have invited over them to the event. And I think being the first event in Hyderabad, it's a grand success, and looking forward to more editions in Hyderabad coming forward. రైట్, ఇక ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ మనం మార్కెట్స్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం ప్రీ ఓపెనింగ్ సెషన్లో నిఫ్టీ సెన్సెక్స్లు రెండు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. నిఫ్టీ సుమారుగా 10,490 సమీపంలో ట్రేడ్ అవుతుంటే సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. సో మేబీ ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. బట్ ఈ ఓపెనింగ్ సస్టైన్ అవుతుందా, బ్యాంకింగ్ స్టాక్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, అలాగే గతంలో లాస్ట్ వీక్ మనం చూసినట్లుగా రిలయన్స్తో సహా ఇతర బ్యాంకింగ్ కౌంటర్స్లో సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతుందా, లేకపోతే కొద్దిగా ఫుల్ స్టాప్ పడుతుందా, అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎలాగ ఉండబోతోంది. భూషణ్ స్టీల్ లాంటి కౌంటర్స్ ఇవాళ చాలా యాక్టివ్గా ట్రేడ్ కాబోతున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మరికొద్దిసేపట్లో మార్కెట్స్ ప్రారంభమవుతాయి. ఈలోగా మరికొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. సుబ్బు మెయిల్ పంపించారు. గ్రాఫైట్ ఇండియా 749 రూపాయల్లో, రెయిన్ ఇండస్ట్రీస్ 382లో ఉన్నాయి. ఏంటి అసలు ఈ స్టాక్స్ పరిస్థితి? రెండు కూడా మంచి స్టాక్స్లో ఉన్నారండి. ఓన్లీ థింగ్ ఒక కరెక్షన్ మోడ్లో ఉన్నాయి స్టాక్స్. గ్రాఫైట్ చూస్తే కనుక లాస్ట్ 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ ఇది 130 రూపీస్ నుంచి క్లోజ్ టు 906 దాకా పెరగటం చూసాం. మీరు కొన్నది 740లో ఉన్నారు. సో ప్రాబ్లీ 700 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ అగైన్ ఈ స్టాక్ 100-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో ఇలాంటి స్టాక్ని మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లీ 650 అలా వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా తీసుకోవచ్చు. అండ్ మేబీ వర్స్ట్ కేసులో 590, 595 వస్తే థర్డ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. సో ప్రాబ్లీ 15% ఇన్ 1 ఇయర్ కోసం అయితే డెఫినెట్లీ ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. రెయిన్ ఇండస్ట్రీస్ ప్రాబ్లీ ఈ స్టాక్లో ట్రేడ్ చేసి ఐ థింక్ యావరేజ్ కాస్ట్ తగ్గిస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో దీని బిహేవియర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 330 నుంచి 400 మధ్యలో ట్రేడ్ అవుతాం మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా. సో ప్రాబ్లీ 400 బ్రీచ్ అయినప్పుడు దాన్ని సెల్ చేయడం, అగైన్ 330 ఆ రేంజ్లో వస్తే బై చేయడం చేస్తే యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ 1 ఇయర్ ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఈజీగా ఇస్తుంది. తర్వాత ఫణి
మెయిల్ పంపించారు. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, విష్ణు కెమికల్స్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? చూడండి, విష్ణు కెమికల్స్ అయితే వద్దని చెప్తానండి. పెట్రోనెట్ ఎల్ఎన్జీని మాత్రం మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు తీసుకోండి. అయితే పెట్రోనెట్ ఎల్ఎన్జీ కూడా ఏంటంటే స్లో అండ్ స్టడీ స్టాక్ అండి. కాబట్టి కొంచెం డౌన్ సైడ్ రిస్క్ కూడా పెద్దగా ఎక్కువ ఉండదు పెట్రోనెట్ ఎల్ఎన్జీ. దాన్ని బేస్ చేసుకొని అయితే మాత్రం పెట్రోనెట్ ఎల్ఎన్జీని మీరు లాంగ్ టర్మ్ తీసుకోమని చెప్తాను. విష్ణు కెమికల్స్ మాత్రం బాగా కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, కాబట్టి దాన్ని మాత్రం అవాయిడ్ చేయండి. పద్మ అడుగుతున్నారు, ఆటో లైన్ ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చా ఇక్కడ ఈ రేట్లో? So Auto Line is I think into auto ancillary. It's an auto ancillary company. Yeah, probably I think there are better stocks అండి. స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 4 to 5 monthsలో ఇది 110 నుంచి ప్రాబ్లీ 54 మధ్యలో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో లో ఎండ్ ఆఫ్ ద రేంజ్లో ఉన్న స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో ఈ టైంలో అవాయిడ్ చేయమని చెప్తాను ఈ స్టాక్ని. దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. అదే స్పేస్లో మీరు ఉండాలి అనుకుంటే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్ మదర్సన్ సుమి లాస్ట్ 4-5 డేస్లో మంచి కరెక్షన్ కూడా రావడం చూసాం. క్లోజ్ టు 10-15% కరెక్షన్ వచ్చింది. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఇక్కడ తీసుకుని అనదర్ 10% ఇంకొక ప్రైస్ పాయింట్లో తీసుకుంటే ఐ థింక్ మదర్సన్ సుమి మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రాబ్లీ ఇట్స్ ఫ్రంట్ లైన్ స్టాక్ కాబట్టి ఆ స్టాక్ని కొనమని చెప్తున్నాం. రైట్, తర్వాత కాలర్ నాగేశ్వరరావు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి నాగేశ్వరరావు. సార్ నేను దివాన్ హౌసింగ్ అండ్ టాటా కమ్యూనికేషన్స్, టాటా టెలి సర్వీసెస్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఈ ప్రైస్ లో నేను తీసుకోవచ్చా అని. టాటా టెలి ఎందుకు కొందాం అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా నా థింకింగ్ ఏంటంటే సార్, రీసెంట్ గా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ని రిలయన్స్ జియో ఎక్వైర్ చేసిన తర్వాత వాళ్ళ తాలూకు కార్పొరేట్ లెవెల్లో టాటాకి మూవ్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది సార్. నేను ఐటీ సెక్టర్ లో ఉన్నాను. సో అంతా ఫ్యూచర్ లో టాటాది కొంచెం బిజినెస్ కొంచెం బాగుంటుందేమో అని అనుకుంటున్నాను సార్. సో ఎవరో ఒకళ్ళు దీన్ని కూడా ఎక్వైర్ చేస్తారు, అప్పుడు ఏదైనా పైసలు చేసుకునే అవకాశం ఉంటుంది అనేది మీ ఆలోచన. అవును సార్. ₹6 ఉంది కదా, రిస్క్ ఏంటిలే అన్న ఉద్దేశం. ఆ ఆస్పెక్ట్లో మీరు కొనాలి అనుకుంటే ఇట్ బికమ్స్ ఎ గ్యాంబుల్ అండి. సో ఇఫ్ యూ వాంట్ టు గ్యాంబుల్ మేబీ ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టాటా టెలి లాస్ట్ 5 yearsలో కూడా ఎక్కడ పర్ఫార్మెన్స్ మనకు కనబరచలేదు. ఎక్సెప్ట్ ఫర్ ఈవెంట్స్ ఏదైనా వస్తే కనుక 4, 5, 10, 15% పెరిగి మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. సో ఇఫ్ యూ వాంట్ టు గ్యాంబుల్ మేబీ ఎస్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ ఐడియాస్ అండ్ బెటర్ స్టాక్స్ అండి. అండ్ దివాన్ హౌసింగ్ ఈజ్ ఎ గుడ్ స్టాక్ అండి, సెకండ్ స్టాక్ మీరు అడిగింది. సో ఈ స్టాక్ హౌస్ లోన్స్ కంపెనీస్లో అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ ఇది. సో అన్ని హౌసింగ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 35-40% కరెక్ట్ అవుతాయి. ఇది 20-25 దగ్గరే పుల్ బ్యాక్స్ రావడం చూస్తున్నాం. సో మీ డిసిషన్ ఈస్ కరెక్ట్. సో 468 మొన్నటి స్వింగ్లో ఇది 540 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 2 or 3 ప్రైస్ పాయింట్స్ స్టిల్ 450. మీరు దివాన్ హౌసింగ్ డెఫినెట్లీ కొనవచ్చు. రైట్, తర్వాత శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి. హలో శ్రీకాంత్, అడగండి శ్రీకాంత్. ఓకే, శ్రీకాంత్ కాల్ చేసి మళ్ళీ మాట్లాడటం మర్చిపోయినట్లుగా ఉంది. తర్వాత మెయిల్ చూద్దాం. అమృతలూరి శ్రీనివాస్, గోద్రేజ్ అగ్రోవేట్ అండ్ మహీంద్రా సిఐఈ. గోద్రేజ్ 590లో, మహీంద్రా సిఐఈ 215లో కొన్నారు. లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి ఇవి? అంటే గోద్రేజ్ అగ్రోవేట్ అయితే లాంగ్ టర్మ్కి బాగా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇమీడియట్గా అయితే దీంట్లో పెద్ద రిటర్న్స్ రాకపోవచ్చు. ఫండమెంటల్ పరంగా బాగుంది, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. మహీంద్రా సిఐఈ మాత్రం ఇది కూడా ఇది మహీంద్రా గ్రూప్ తర్వాత ఇంటర్నేషనల్ సిఐఈ అనే కంపెనీ కొలాబరేషన్ కంపెనీ అండి. ఇది కూడా చూసుకుంటే ఫండమెంటల్గా బాగుంది. ఇది రెండు కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న 2 స్టాక్స్ మంచివే, బట్ ఏంటంటే 2 కూడా ఎక్స్పెన్సివ్. రీసెంట్గా మహీంద్రా సిఐఈ బాగా కరెక్ట్ అయింది, కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం మీరు డెఫినెట్గా మహీంద్రా సిఐని మీరు బై చేసుకోవచ్చు అండి. ఇంకా ఎవరి డిప్లో కూడా బై చేసుకోవచ్చు. ఓకే అండి, తర్వాత కాలర్ సుందర్ రాజు గుంటూరు నుంచి. హలో హలో చెప్పండి సుందర్, ఏంటి గుంటూరులో దిగిపోయారా తిరుపతి నుంచి వస్తూ? నమస్కారం సార్. ఓకే, హలో యా అడగండి సుందర్. ఐ థింక్ మా సుందర్ రాజా అనుకున్నానండి. అడగండి సుందర్. వాళ్ళు 2000 సంవత్సరాలు కట్టాం సార్. ఏమండి వాళ్ళు ఈ ఆడియో డిస్టర్బెన్స్. ఓకే, సో ఎనీవే సుందర్ రాజు గారి కాల్ మనకు పూర్తిగా వినపట్టం లేదు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ మనం వెళ్ళైపోయాం. తర్వాత ఎల్ఎన్టీ కొనుక్కోవచ్చా ఇక్కడ? లక్ష్మీనారాయణ అడుగుతున్నారు.
ఎంత టైం ఫ్రేమ్ కూడా రాయాలండి. ఎల్ఎన్టీ అని స్టాక్ నేమ్ రాసి పంపించారు అంతే. యా, స్టాక్ అయితే బ్రేక్అవుట్ వచ్చిందండి. ఓన్లీ థింగ్ కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉంది. సో ఆల్రెడీ 1470 నుంచి 1328 దాకా కరెక్ట్ అవడం చూసాం. ఈ స్టాక్కి మనకి 100-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, విచ్ ఈస్ 1273. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్లో ఎల్ఎన్టీని మీకు 1 year వ్యూ 15% రిటర్న్స్ కోసం అయితే డెఫినెట్లీ యూ కెన్ బై. తర్వాత చెన్నై నుంచి కిషోర్. హలో. హలో, అడగండి కిషోర్. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ అశోక్ లేలాండ్ అండి. అశోక్ లేలాండ్ ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చు. అశోక్ లేలాండ్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? అశోక్ లేలాండ్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒకసారి ట్రేడ్ చేసి ఎగ్జిట్ అయిపోయాను 120 ఆ టైంలో. ఇంకా ఎగ్జిట్ అయింది, మనకు అవసరం లేదు. భవిష్యత్తులో ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఎంటర్ అయితే ఒక 1 year 2 years వరకు హోల్డ్ చేయడానికి ఛాన్స్ 1 to 2 years హోల్డ్ చేస్తారు ఈ రెండు కూడా. ఐసిఐసిఐ కూడా అశోక్ లేలాండ్ అండ్ ఐసిఐసిఐ రెండు కూడా మీరు ఒకటి అశోక్ లేలాండ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే మార్కెట్ వీక్ అవుతున్న టైంలో అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ ఇన్ని రోజులు కొంచెం సైడ్ వేస్లో ఉంది. ఫండమెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉందండి. కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు రెండేళ్ల కోసం వెయిట్ చేస్తాను అంటున్నారు కాబట్టి మీరు కొనుక్కోవచ్చు. అయితే కరెక్షన్స్లో కొనుక్కోండి, ఎందుకంటే మార్కెట్ ఈ మధ్యకాలంలో కొంచెం కరెక్ట్ అయింది. ఇందులో కూడా ఒక చిన్న కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్లో కానీ చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ వెళ్ళడం పియూసీ కన్నా మంచి నిర్ణయమే తీసుకున్నారు మీరు. అయితే ఇది ఐసిఐసిఐ బ్యాంక్ కూడా రీసెంట్గా చూసుకుంటే మనకి ఇది 360 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. బట్ 320 దగ్గర ఒక సపోర్ట్ ఉందండి. అది కానీ బ్రేక్ అయిందంటే 302 ఈవెన్ 296 లెవెల్స్ కూడా రావచ్చు. దీన్ని కూడా మీరు పిక్ చేసుకోండి. లాంగ్ టర్మ్కి రెండు కూడా మంచి స్టాక్స్ మీరు కొనుక్కోవచ్చు అండి. రైట్. ఇంకా మరిన్ని మెయిల్స్ అలాగే కాల్స్ తీసుకునే ముందు మరికొద్దిసేపు ప్రకటనలు. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ట్రేడింగ్ ఫ్లాట్గా కనిపిస్తోంది. సో పాజిటివ్గా ఓపెన్ అయింది నిఫ్టీ, కానీ ప్రస్తుతం 4-7 పాయింట్ల నష్టం కనిపిస్తోంది. బట్ భూషణ్ స్టీల్ ఆల్మోస్ట్ 20% అప్పర్ సర్క్యూట్ దగ్గర ఓపెన్ అయింది. సో టాటా స్టీల్ ఈ కంపెనీని కొనుగోలు చేయబోతోంది, కంపెనీ ఆస్తుల్ని కొనుగోలు చేయబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. కాబట్టి భూషణ్ స్టీల్ ఈజ్ ది స్టాక్ ఆఫ్ ది డే. అలాగే జీవీకే పవర్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా అండ్ జై కార్ప్ ఈ 3 స్టాక్స్ లైమ్లైట్లో ఉన్నాయి. ఎందుకంటే ముంబైలో 2వ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవాళ ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. దీనిలో ఈ 3 సంస్థలు కూడా భాగస్వాములు. జీవీకే ఈజ్ గోయింగ్ టు డెవలప్ ది ఎయిర్పోర్ట్, జై కార్ప్ ల్యాండ్ ఇస్తుంది, అలాగే రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా కూడా కొంత వాటా ఈ కంపెనీలో ఉంది. కాబట్టి 3 కంపెనీస్ షేర్లు కూడా ప్రస్తుతం పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. బ్యాంక్ స్టాక్స్ యాజ్ యూజువల్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రత్యేకించి పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్, ఎస్బీఐ, పిఎన్బి, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. వేదాంత పాజిటివ్గా ఓపెన్ అయింది. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే కొంత బెటర్గా ఉంది. ఆల్మోస్ట్ 1.5:1. అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, డిక్లైన్స్ తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మిడ్ క్యాప్స్లో అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇండిసెస్ అయితే వీక్గా ఉన్నాయి, బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్. అండ్ క్లియర్లీ ఇవాల్టి స్టాక్ ఆఫ్ ది డే భూషణ్ స్టీల్ 20% అప్పర్ సర్క్యూట్ దగ్గర ఓపెన్ అయ్యి ఫ్రీజ్ అయింది ఆల్మోస్ట్. తర్వాత మెయిల్ చూద్దాం. పవన్ కుమార్ మెయిల్ పంపించారు. ఇండి ట్రేడ్ క్యాపిటల్, అజ్మీరా రియాల్టీ, నెస్కో ఇవన్నీ కొనడానికి ఇది అనుకూలమైన సమయమేనా? సో మీరు కొద్దిగా ఆడ్ షేర్స్, అది కూడా అంతగా ట్రేడింగ్ ఇండి ట్రేడ్ అనేది ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కంపెనీ. ఐ థింక్ మీరు అడిగిన మూడిట్లో నెస్కో ఇస్ కొంచెం రిలవెన్స్ ఉందండి. ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 5 to 6 monthsలో 470 నుంచి 650 దాకా పెరిగింది. అండ్ ప్రాబ్లీ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి ఇది కూడా. సో యావరేజ్ వాల్యూమ్ మనకి 25-30,000 per day అవుతుంది. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు నెస్కో. బట్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ పెట్టుకోవాలి ఈ స్టాక్లో. 589 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 2 ప్రైస్ పాయింట్స్లో అప్ టు 540 మీరు అటెంప్ట్ చేయొచ్చు, బై చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్. సో 496 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోండి. నెక్స్ట్ ర్యాలీలో 670, 680 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఈ మెయిల్ జొన్నలగడ్డ సావిత్రి అడుగుతున్నారు. టాటా మోటార్స్ 421లో 100 షేర్లు ఉన్నాయి. జిఐసి 441లో ఉన్నాయి. ఈ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చా?
చూడండి అప్పుడు యావరేజ్ అయితే వద్దని చెప్తానంటే ఉన్న పొజిషన్స్ని అయితే కంటిన్యూ చేసుకోండి. అయితే టాటా మోటార్స్ రీసెంట్గా కొంచెం మిగతా ఆటోమొబైల్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే అటు మారుతి కానీ అటు M&Mతో కానీ చూసుకుంటే కొంచెం వీక్ అయింది కాబట్టి ఇంకా ఈవెన్ ఫ్యూచర్లో కూడా యావరేజ్ అయితే వద్దని చెప్తాను. కావాలంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు M&Mలో కానీ మారుతిలో కానీ ఇన్వెస్ట్ చేసుకోండి. జేఏసీని మాత్రం మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. జేఏసీ కూడా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా 600 నుంచి బాగా కరెక్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇది కొంచెం ఈ మార్కెట్లో డౌన్ ట్రెండ్ కారణంగా ఇంక కొంత కూడా కరెక్ట్ కావచ్చు. కాబట్టి 1-2 బయింగ్ పాయింట్లు పెట్టుకుని లాంగ్ టర్మ్కి జేఏసీని మాత్రం మీరు యావరేజ్ చేసుకోవచ్చు. మాధవి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, బయోకాన్ ఫ్యూచర్స్ 830లో ఉన్నాయి, లెవెల్స్ చెప్పమంటున్నారు. ఫ్యూచర్స్ పొజిషన్ ఉంది బయోకాన్లో. ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 600 అండి, మేబీ 630లో ఉండొచ్చు. 630 అనేది ప్రైస్ రాంగ్గా కోట్ అయి ఉండొచ్చు. 600 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఉన్న ఫార్మా స్పేస్లో స్ట్రాంగ్ చార్టేనండి. ఓన్లీ థింగ్ మీరు ఫీచర్స్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకోవాలి. సో ట్రేడింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఇస్ నాట్ గుడ్. సో నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్లో ఇస్ అరౌండ్ 560. సో 600 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 560నే ఇక్కడ క్లియర్ సపోర్ట్ ఉంది నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వస్తే కనుక. సో దాని కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 555. అండ్ ప్రాబ్లీ 657 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. అంటే మీకు ఆల్మోస్ట్ డౌన్ సైడ్ 40 రూపీస్ ఉంది, అప్ సైడ్ 57 రూపీస్ ఉంది. కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి అప్ టు 660 దగ్గర అమ్ముకునే ప్రయత్నం చేయాలి. భవానీ శంకర్ హైదరాబాద్ నుంచి 8K మైల్స్ ఉన్నాయట 733 రూపాయల్లో. 1 year హోల్డ్ చేయటం కరెక్టేనా ఈ కౌంటర్లో? ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి. సో ఈ స్టాక్ చూస్తే కనుక వైల్డ్ స్వింగ్స్ ఉంటాయి స్టాక్లో. లాస్ట్ 4 monthsగా మనం దీన్ని డేటా అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 350 నుంచి క్లోజ్ టు అరౌండ్ 1029 దాకా పెరగడం చేసాం. అంతే ఫాస్ట్గా 803 దాకా పడింది. సో ఇలాంటి స్టాక్స్లో మీరు 1 year 2 year ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ కెన్ ఇన్వెస్ట్, అదర్వైజ్ యూ షుడ్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. సో లాస్ట్ 5 daysలోనే స్టాక్ 585 నుంచి క్లోజ్ టు 860 దాకా పెరగటం చూసాం. మేబీ కొద్దిగా కరెక్షన్స్ వచ్చి 5-day లో ఏదైతే ఉందో 750కి వస్తే కనుక మీరు అటెంప్ట్ చేయండి. అదర్వైజ్ ఈ స్టాక్ని మీరు చేజ్ చేయాల్సిన అవసరం అయితే కనిపించలేదు. హైదరాబాద్ నుంచి రవికుమార్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. సార్ నేను ఫిలిప్స్ కార్బన్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్, లాంగ్ టర్మ్ గురించి అని కొద్దిగా అక్యుములేట్ చేద్దామని. ఇప్పుడు చేయొచ్చా ఇప్పటి నుంచి అది? ఫిలిప్స్ కార్బన్ కార్బన్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని లాస్ట్ 1 yearలో బాగా పెరిగాయండి. అది ఐ థింక్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో 280 రూపీస్ నుంచి 1590 దాకా పెరిగిన స్టాక్ ఇది. ఆల్మోస్ట్ మొన్నటిలో 942. సో కొద్దిగా వైల్డ్ స్వింగ్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. గ్రాఫైట్స్, ఫిలిప్స్ కార్బన్ ఇలాంటి స్టాక్స్ అన్ని వైల్డ్ స్వింగ్స్ ఉంటాయి. దీనికి మేజర్ సపోర్ట్ అనేది మనకి 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంటుంది, విచ్ ఈస్ 855. సో మొన్నటి స్వింగ్లో 950 అండ్ 850 ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. కాబట్టి కొద్దిగా పేషెన్స్గా వెయిట్ చేసి మార్కెట్లో స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు బిట్వీన్ 900 అండ్ 850 మధ్యలో ఉంటే ప్రాబ్లీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అండ్ మేబీ రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫిలిప్స్ కార్బన్లో. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి వెంకట్. హలో, ఉజాస్ ఎనర్జీ 27లో తీసుకున్నాను, అది యావరేజ్ చేయొచ్చా? ఏం చేయమంటారు? కొనకండి. ఉజాస్ ఎనర్జీ లాంటివి ఇప్పుడు కొనాల్సిన షేర్లు కావు, టైం అయిపోయింది ప్రస్తుతానికి. టోటలీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. ఐ థింక్ డిసెంబర్ దీని హై చూస్తే కనుక 52 ఉంది అండ్ కంటిన్యూస్లీ డౌన్ ఉందండి. ఒక రిట్రేస్మెంట్స్ హార్డ్లీ 4-5 days రిట్రేస్మెంట్స్ ఉంది. సో డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ని యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో నా ఉద్దేశంలో మీకు ఉన్న స్టాక్ని కూడా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఈ స్టేజ్లో 21.5 రూపీస్ ఉంది, మీరు 25లో కొన్నా అన్నారు. సో 19.5 కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ప్రాబ్లీ మార్కెట్లో పుల్ బ్యాక్ వస్తే కనుక ఇది 26 దాకా అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 200-day మూవింగ్ యావరేజ్ అనమాట అక్కడ. సో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. తర్వాత శ్రీను డి శ్రీనివాసులు మెయిల్ పంపించారు. ఎస్టర్ ఇండస్ట్రీస్ 46 రూపాయల్లో, బిఎస్ లిమిటెడ్ 5 రూపాయల్లో, రిలయన్స్ నావల్ 43 రూపాయల్లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చు. రిలయన్స్ నావల్ అండ్ బిఎస్ ఇండస్ట్రీస్ ఇమీడియట్లీ ఎగ్జిట్ అని చెప్తానండి. అడా గ్రూప్స్లో ప్రాబ్లీ స్పెక్యులేషన్ మూవ్స్ తప్ప ఐ థింక్ స్ట్రెంత్ అనేది కనపట్లేదు. మేబీ 4-5 days ఒకవేళ పెరిగినా కూడా స్టాక్ ఇమీడియట్లీ ఫిజిల్ అవటం చూస్తున్నాం. సో బిఎస్ ఎనర్జీ ఆల్సో కూడా అదే కోవలో ఉన్న స్టాక్, ఇట్స్ ఆల్ ఫాలోయింగ్ స్వర్డ్ అంటాం దాన్ని. సో 300-400 రూపీస్ ఉన్న స్టాక్ పెన్నీ స్టాక్ అయిపోయింది, ఇమీడియట్ ఎగ్జిట్గా చెప్పొచ్చు. ఎస్టర్కి కూడా ఈ షుడ్ హోల్డ్ విత్ ఏ స్టాప్ లాస్ అండి. ఎందుకంటే లాస్ట్ 20 daysలోనే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 36 రూపీస్ నుంచి క్లోజ్ టు 80 దాకా పెరగడం చూసాం. అండ్ ఒక మైనర్ కరెక్షన్లో ఉంది. 60 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీ కాస్ట్ ప్రైస్ 46 అన్నారు, అది మీ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి ప్రస్తుతం అయితే. మేబీ 77 దాటితే 84 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. స్నేహలత ఎల్టీ ఫుడ్స్ లాంగ్ టర్మ్ కోసం కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా?
చూడండి ఎల్టీ ఫుడ్స్ మీరు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు అండి. అయితే ఇది కూడా ఏంటంటే బాగా స్ప్లిట్ కాకముందు బాగా పెరిగింది, తర్వాత స్ప్లిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ స్టాకు ఒక అప్ ట్రెండ్ వచ్చింది. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఎల్టీ ఫుడ్స్ని మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇప్పుడే వద్దని చెప్తాను. కొంచెం అట్లీస్ట్ ఒక 10 to 15% కరెక్షన్ ఈ స్టాక్లో రావడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి స్టాకే, కాబట్టి కరెక్షన్స్లో కొనుక్కోండి. తర్వాత మెయిల్ మీనాక్షి అడుగుతున్నారు, జైడస్ క్యాడిలా కరెంట్ రేట్లో తీసుకోవచ్చా? ఇఫ్ ఇట్ ఈస్ క్యాడిలా అయితే కనుక మేబీ ఎస్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ మీకు 1 year వ్యూ ఉంటే యూ కెన్ అటెంప్ట్. ఎందుకంటే ఫార్మా స్పేస్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ నియర్ టు సపోర్ట్ జోన్ రావడం చూస్తున్నాం. 412 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 350 దగ్గర మంచి సపోర్ట్ ఉంది స్టాక్కి. సో 2 price pointsలో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ క్యాడిలా డెఫినెట్లీ ఎస్. మేబీ 10-15% రిటర్న్స్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. హరినాథ్ రెడ్డి ఐబీ రియల్ ఎస్టేట్ కొన్నారు 238, కొచ్చిన్ షిప్ యార్డ్ 538. ఈ రెండు యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి ఇక ఐబీ రియల్ ఎస్టేట్ మాత్రం వద్దని చెప్తానండి, అది యావరేజ్ చేయకండి. రీసెంట్గా ఇది కొంచెం మిగతా అదర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే, రియల్ ఎస్టేట్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం వీక్గా ఉంది. యావరేజ్ చేయకండి. కొచ్చి మినరల్స్ని కూడా మీరు కొచ్చి షిప్ యార్డ్ మినరల్స్ కొచ్చి షిప్ యార్డ్ని మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. అయితే ఇప్పుడే వద్దని చెప్తాను. ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీనే, ఇది స్లో అండ్ స్టడీగా ఉంటుంది. లాంగ్ టర్మ్కి మాత్రం కొచ్చి షిప్ యార్డ్ మాత్రం మీరు హోల్డ్ చేయొచ్చు. యావరేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 520 సపోర్ట్ ఉందండి. అది కానీ బ్రేక్ అయ్యేదంటే కొంచెం 480-486 దాకా రావచ్చు. అక్కడ ఒకటిసారి మీరు యావరేజ్ చేసుకోండి. ఓకే అండి, ఇంకా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం కూడా మించిపోయింది కాబట్టి మార్కెట్స్ అయితే ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి, బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. ఏదైనా ఓపెనింగ్ ట్రేడ్ చేయడానికి దేన్ని సజెస్ట్ చేస్తారు? ఐ థింక్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మొన్నటి లో దగ్గర సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మేబీ ఆ సపోర్ట్ తీసుకుంటే కనుక కొంచెం రిలీఫ్ ర్యాలీ అండ్ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ బి వెరీ కాషియస్ ఈ స్టేజ్లో. సో నా సజెషన్లో ఐ థింక్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ కాల్స్ అండ్ పుట్స్లోనే ట్రేడ్ చేయమని చెప్తాను. దట్ వుడ్ లిమిట్ ద లాసెస్. లేదు అంటే కనుక 100 points 200 points బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తే స్టాప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు లో 25,077 అండ్ మొన్నటి స్వింగ్లో 25,023 కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ మళ్ళీ ఒక 70-80-100 points కరెక్ట్ అవుతే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 70 points స్టాప్ లాస్ పెడితే ప్రాబ్లీ రిలీఫ్ ర్యాలీ ఆర్ షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే కనుక అప్ సైడ్ 200 వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీని అటెంప్ట్ చేయమని చెప్తాను. ఓకే అండి, సో ఇది వాటి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5.